హలో అండి, వెల్కమ్ టు లిత్విక్స్ వరల్డ్. నేనైతే ఈరోజు సింపుల్గా పొంగల్ అయితే చేస్తున్నానండి. చాలా అంటే చాలా ఈజీ, ఏం ప్రాసెస్ ఎక్కువ కూడా ఉండదు. కుక్కర్లోనే చేస్తున్నాను. కుక్కర్లో అయితే బాగా స్మూత్గా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనం మామూలుగా డేక్షలో పెట్టుకుంటే అది ప్రాసెస్ అయిపోతుంది ఉడకడానికి. అండ్ స్టోర్ బిమ్ రైస్ అయితే నేను పక్కగా ఒక గ్లాస్ తీసుకున్నాను. అండ్ ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే పెసరపప్పు తీసుకున్నాను. ముందుగా నానబెట్టేసుకున్నాను వాటిని ఒక 10-20 మినిట్స్ ముందే. అండ్ కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఉద్దిపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అండ్ ఒక కట్ చేసుకున్న ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక 3 మిర్చి తీసుకున్నాను, కారం తగ్గట్టు అంతే. అండ్ పచ్చిమిర్చి కూడా బాగా అలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్, నేనైతే ఒక 2 క్యారెట్ తీసుకున్నాను. అండ్ ఒక 10 వరకు అయితే బీన్స్ తీసుకున్నాను. చిన్నపిల్లలకి కూడా ఎక్కువ ఇష్టంగా తింటారనమాట. క్యారెట్ బాగా కనిపిస్తా అంటే కలర్ఫుల్గా ఉంటుంది కదా రైస్లో. సో మా వాడైతే ఇంకా బాగా తింటాడనేసి వాడి కోసం అంటే క్యారెట్ కొంచెం ఎక్కువ వేసాను. అండ్ క్యారెట్ బాగా ఫ్రై చేసుకోవాలి. మార్నింగ్ టైమ్స్ తొందరగా ఈజీగా అయిపోతుంది. లంచ్ బాక్స్కి కానీ మార్నింగ్ టిఫిన్కి కానీ, లంచ్ బాక్స్ కంటే చాలా తక్కువ ప్రిఫర్ చేస్తారనుకో, మార్నింగ్ టిఫిన్కి అయితే చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఒక 2 టమోటాలు తీసుకున్నాను. టమోటాలు కూడా అలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ కొద్దిగా కరివేపాకు, అంతే అండి. ఇవన్నీ బాగా మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ వరకు, క్యారెట్ బీన్స్ ఉన్నాయి కదా, సో క్యారెట్ అనేది కొంచెం బిగుసుగా ఉంటాయి కాబట్టి వాటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా మగ్గేంత వరకు. ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేలాలి. చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎప్పుడెప్పుడు పొంగల్ తిందామా అన్నట్టు అనిపిస్తుంది. పొంగల్ కాంబినేషన్లోకి చట్నీ చాలా బాగుంటుంది, శనగిత్తనాల చట్నీ. అండ్ కొంతమంది శనగిత్తనాల పొడి కూడా చేస్తారు ట్రై, రెండు బాగుంటాయి అనుకో ఆల్మోస్ట్. సో ఒక గ్లాస్కి అయితే 2.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే రేషన్ బియ్యం కాబట్టి చేసేది వాటర్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. ఈ పొంగల్ కొంచెం గట్టిగా ఉన్నా కూడా ఏమంత బాగా అనిపించదు, కొంచెం ఏమంటారు వాటర్గానే ఉన్నట్టు అనిపించాలి పొంగల్ చేస్తేనే. సో చూసారా, పెసరపప్పు, రేషన్ బియ్యం అయితే ముందుగా నానబెట్టేసుకున్నాను. అంతా కలిసేటట్టు అలా కలుపుకోవాలి. అండ్ కుక్కర్ విజిల్ అయితే ఒక 4 పెట్టేసుకున్నాను, ఎందుకంటే రైస్ బాగా మెత్తగా ఉడికిపోవాలి కాబట్టి. ఇది ఆరేపాటికి ఆల్మోస్ట్ కొంచెం గట్టిగానే వస్తుంది. నచ్చితే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.